వాళ్ళు పాపం చిన్న నాయకులు వాళ్ళ మీద మీ ప్రతీకారాలు నాకు అర్థం కావట్లేదు. 164 సీట్లతో మీరు గెలిచారు. ఇంకా మీకు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆలోచించండి. మీరు అమరావతి క్యాపిటల్ అని చెప్పి అంటున్నారు, బాగానే ఉంది. కానీ ఇదే అమరావతిలో శాంతి భద్రత లేకపోతే ఏ ఒక్కరు వస్తారు మీ దగ్గరికి? ఏ ఒక్కరు వస్తారు? ఒక మహిళను చూడకుండా చుట్టు పట్టుకొని ఎంపీపీని ఇష్టం వచ్చినట్టు అక్కడ ఉన్న లేడీస్తో కొట్టించడం. వాళ్ళ మదర్ కూడా ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్లో ఉండి ఇప్పుడు అదే జేసీబీతో ఈ స్థానిక ఎమ్మెల్యే మేసాలు తిప్పుతూ తొడలు తిప్పుతూ అక్కడ ఉన్న పోలీస్ అధికారులను తోసేస్తూ సిఏ అని చెప్పకుండా ఏసీపీలను కాకుండా వాళ్ళందరినీ కూడా పక్కకు తోసేసి ఆ బిల్డింగ్ దుర్మార్గంగా కూల్చేస్తున్నారు. దుర్మార్గంగా అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తల నాయకులనేమో అక్కడ రాకుండా అడ్డుకోవడం పోలీసు వాళ్ళు, అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళు బరి తెగించి పేదల ఆస్తుల మీదకి వెళ్ళిపోయి దుర్మార్గాలు చేయడం ఏంటిది? ఎక్కడ పోతున్నారు అసలు? ఇది ఎప్పుడు అసలు ఎక్కడికి పోతుంది? లాండ్ ఆర్డర్ ఎక్కడికి పోతుంది? ఈ రోజు కూడా ఎంపీపీ భర్త మీద తప్పుడు కేసు పెట్టి కోర్టుకి వెళ్తే అక్కడ కూడా కొన్ని వందల మందితో నుంచున్నాడంట. ఏంటి ఇక ఈ పనికి మాలిన పనులేంటి? నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి ఎలా చేయాలి, ప్రజలకు మంచి చేయాలని చెప్పి అలా ఆలోచించాల్సిన పరిస్థితి పోయి ఏంటి కర్మ?